నమస్తే, నేను మీ మాధురి. ఏంజల్ నెంబర్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ ఏంజల్ నెంబర్స్లో మనకి 7777 లేదు అంటే మనకి ఆ 8888 ఇలాంటి నెంబర్స్ కనిపిస్తే మనం ఏం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేని గురించి ఆలోచించాలి, వెంటనే మనకి ఏం ఇండికేషన్స్ వస్తున్నాయని మనం అనుకోవాలి. డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి గారు. నన్ను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. సార్, అసలు ఓకే, మీరు 7777 చెప్తున్నారు, లేదు 777 గురించి చెప్తున్నారు. ఒక్క 77 కానీ సింగిల్ డిజిట్ నెంబర్స్ కానీ చెప్తే వాటికి అంత ప్రాముఖ్యత ఉండదంటారా? శివోం నమస్తే, నేను మీ డాక్టర్ బీవీఎస్ఎస్ రెడ్డి. ఇక్కడ సింగిల్ డిజిట్కి డబల్ డిజిట్కి ఉండదు. ఓకే. మనం ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలంటే దాన్ని పదే పదే రిపీట్ చేయాలి. మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు ఆలు ఏబిసిడీలు దిద్దింటే మనకు వస్తుంది? ఒకసారి రెండు సార్లు కాదు, 100 సార్లు దిద్ది ఉంటారు. ఒక వైబ్ మనకు పని చేయాలంటే మినిమం 3 times రిపీట్ అవ్వాలి. అవును. నేను ఒకసారి పిలుస్తాను, పలకకపోవచ్చు. రెండోసారి పిలుస్తాను, మూడోసారి కొంచెం గట్టిగా పిలుస్తాను, ఒకసారి అరుస్తాం కూడా, ఏంట్రా వినపట్లేదా అని. థర్డ్ టైం వచ్చేసరికి ఆ వైబ్స్ అనేది మారిపోతాయి అన్నట్లు. కాబట్టి మనము ఎన్నిసార్లు ఆ నంబర్స్ రిపీట్ అవుతుంటాయో అంత కనెక్షన్ పెరుగుతూ ఉంటుంది, వోల్టేజ్ పెరిగినట్లు అన్నట్లు. సో 1 డిజిట్ 2 డిజిట్లకు ఎఫెక్ట్ సాధారణంగా ఉండదు, ఉన్నా తక్కువ ఉంటుంది. ఓకే. సో 3 digits. ఇప్పుడు మనం వీఆర్ కేమ్ ఫర్ 7, 7వ నెంబర్కి వచ్చాం. 7వ నెంబర్ ఆఫ్ కేతు. ఇట్స్ ఆల్సో ఏ షాడో ప్లానెట్. రాహు ఎలానో కేతు అలాగే. అయితే ఇక్కడ ఏంటనంటే కేతు నంబరు మనం రిలయన్స్కి చెప్పుకున్నాం 7. ఇట్స్ అన్ ఎక్స్పాన్షన్. చాప కింద నీరులాగా వ్యాపిస్తుంటుంది. చైనాది కూడా ఇదే వ్యాపారం. క్యాబేజ్ మెథడ్ అంటాడు. అంటే అది పెరిగేటప్పుడు ఆకు మీద ఆకు మీద ఆకు వచ్చి ఇంత పెద్దగా అయిపోతుంది. చూడడానికి ఆకులే ఒకదానికొకటి అలుముకొని వస్తుంది. క్యాబేజ్ పాలసీ, క్యాబేజ్ ఇదని అది చైనా పాటిస్తుంది. అటు తైవాన్కు, ఇటు ఇండియాలో, అటు ఇంకొకటి అంతటా వ్యాపిస్తూ పోతుంది. నాది అని చెప్పేసి 1000 కిలోమీటర్ల ఆక్రమణ చేసుకుంటుంది. ఇది కూడా ఈ 7 నెంబర్ ఏంటంటే ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్కడో ఒక చోట జామ్నగర్లో పుట్టినటువంటి రిలయన్స్ ఇప్పుడు ప్రతి పెట్టుబడిదారులు ప్రతి పల్లెటూరులో కూడా ఉన్నారని అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. వ్యాపారాలు, పెట్టుబడిదారులు, దాని యొక్క సర్వీసెస్ అంతటా వచ్చాయి. ఇక జియో వచ్చినాక చెప్పనక్కర్లేదు. మన పాపులేషనే 120 కోట్లు ఉంటే దాదాపుగా వాళ్ళలో దాదాపు 30-40% పైగా వాళ్ళకే వచ్చేస్తాయి. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ 7 నెంబర్ అన్నట్టు. సో 777 ఎప్పుడైనా మీకు కనపడితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మీకు రివార్డ్స్ వస్తున్నాయి. ఓకే. మీ కష్టానికి, మీ నాలెడ్జ్కి, మీ ప్రతిభకి, మీ టాలెంట్కి ఒక గుర్తింపు రాబోతుంది అని అర్థం. బీ రెడీ ఫర్ దట్. అంటే ఆ గుర్తింపును పొందడానికి రెడీగా ఉంది. చాలామంది అబ్బాయి నాదేముందండి అని అంటారు. అలా అనకూడదు, తప్పు. ఎస్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఆత్మాభిమానము, పొగరు రెండు వేరు వేరు. కానీ కొన్ని చోట్ల పొగరు కూడా ఆత్మాభిమానంగా కనపడుతుంది, కానీ యాక్సెప్టెడ్. డబ్బున్నోడికి ఇది ఉంటుంది, ఎందుకంటే అడి దగ్గర ఉంది కాబట్టి దానికి ఏమేమి కోల్పోయిటాడో అది నీకు కనుక్కోవాలి. కాబట్టి రివార్డ్స్ అనేది అందరికీ వస్తే దానికి విలువే ఉంటుందండి. సో రివార్డ్స్ అనేది మీకు రాబోతున్నాయనంటే మీ కష్టానికి ఫలితము, గుర్తింపు రాబోతుంది. బీ రెడీ ఫర్ దట్. నెంబర్ 1. నెక్స్ట్ 7777 వచ్చిందండి. 7777 వస్తే మీ మీద ట్రస్ట్ పెట్టేవాళ్ళు, తర్వాత మిమ్మల్ని నమ్మేవాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఇది మీ గట్ ఫీలింగ్ చెప్తుంది. మీరు ఎవరు మంచి ఎవరు చెడు అనేది చాలామంది కన్ఫ్యూజింగ్లో ఉంటారు, కానీ మీ గట్ ఫీలింగ్ చెప్తుంది. గట్స్ ఉన్నాయరా అంటాం. గట్స్ అంటే ఏంటి? మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ను మనం గట్ అంటాం, అంటే జీర్ణ వ్యవస్థను. సెకండ్ బ్రెయిన్ తెలుసా మీకు? అది దాని మీద సపరేట్ ఒక రోజు చెప్పుకుందాం. సెకండ్ బ్రెయిన్గా మన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా పనిచేస్తుంది. దట్ ఈస్ ఈకోలై, మనకు ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటాం. ఇది హెచ్చుతగ్గులు అయినప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం అనుకుంటాం మైండ్తో డిసిజన్ తీసుకుంటారు అనేది, కొన్ని మార్చుకోవాలి. కడుపుతో కూడా డిసిజన్ తీసుకుంటారు మీరు. ఎందుకంటే కడుపులో ఉన్న మార్పులు మైండ్ దెబ్బతీస్తాయి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ గట్ ఫీలింగ్ అనేది మీరు గట్టిగా పెట్టుకోండి. ఇక్కడ మీరు ఆ రివార్డ్స్ మీరు స్వీకరించుకోవాలనుకుంటే డివియేట్ అవ్వకూడదు. ఒకరోజు ఈ పని, రేపు ఆ పని, అబ్బాయి ఇంకొక రోజు ఈ పని, ఒక్కదానికి స్టికప్ అవ్వండి. మినిమం 3 years మీరు స్టికప్ అయితే డెఫినెట్గా మీ రివార్డ్స్ మీకు వస్తాయి. 7777 మీరు కనపడుతుందని అంటే మీ దగ్గరికి మిమ్మల్ని నమ్మే జనాలు మీరు దగ్గర కాబోతున్నారు. నమ్మే జనాలు దగ్గర అవుతారు. కాబట్టి మీరు రీసెంట్గా ఒక వ్యాపారం పెట్టారు, మీరు భయంగా ఉన్నారు, ఏం జరుగుతుందో, నా పార్ట్నర్స్ ఏం చేస్తారో అని. 7777 కనపడితే డోంట్ బాదర్ అబౌట్ దట్. హ్యాపీగా నిద్రపోవచ్చు మీరు. వాళ్ళు ఏమి జర్నీకి సపోర్ట్ చేస్తారు. ఓకే.
సో ఇవన్నీ యూనివర్స్ ఇచ్చే ఇండికేషన్స్ ఏంజల్స్ నెంబర్ రూపంలో మనకి ఇస్తుంది. సో వాటిని మనము అర్థం చేసుకుందాం, అర్థం చేసుకొని వాటిని మన ఎదుగుదలకు ఉపయోగించుకుందాం, అప్పుడు తెలివైన. కాబట్టి ఇలాగా ఈ 7 అనేది ఇది ఉంటుంది అన్నట్టు. కాబట్టి నీ మనసుకు నీ గట్టుకు ఇంపాక్ట్ అయ్యి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దట్. ఈ 7777 కనపడినప్పుడు మీరు ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తినమాకండి. ఎందుకంటే మీకు డిసైడ్ చేసేది గట్టు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫుడ్ తీసుకోవడంలో మీరు జాగ్రత్తగా పెడితే అప్పుడు మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు, లేకపోతే డిసిషన్ మే గో రాంగ్. సో 8 గురించి, 8 వచ్చేసి సాటర్న్ యొక్క నంబర్, శని యొక్క నంబర్. శని అనగానే 190 మంది భయపడి వణికిపోతారు, దూరంగా పారిపోతారు. కానీ శని అంత మంచి ప్లానెట్ వేరేది లేదు. శని రాజ్యాధికారం ఇప్పించగలుగుతాడు, మనం హోరా చాట్లో చెప్పుకున్నాం. కాబట్టి నిర్దేశ శని, న్యాయాధిపతి శని అవుతాడు. ధర్మంగా నిజంగా మీకు ఆ ప్రాపర్టీనో లేకపోతే ఆ డబ్బులు రావాల్సి ఉంటే మాత్రం ముక్కు పిండి మరి వసూలు చేసి పెడతాడు. అది శని. కాబట్టి కానీ అది లీగల్లో నువ్వు రైట్ ధర్మంగా సంపాదించి ఉండాలి. ఇది శని అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే రెండో క్యారెక్టర్ కూడా ఏంటంటే ఎక్కడ మొదలు పెడతామో అక్కడికి వస్తారు కొన్ని. 8 మనం రాసేటప్పుడు వేరెవర్ యూ స్టార్ట్ ద పాయింట్ ద సేమ్ ఎండింగ్ పాయింట్ అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక క్యారెక్టర్ అన్నట్టు. ఇక్కడ 8ది మనకు 888 మీకు కనపడుతుందని అంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అర్థం. కొంచెం తేడా ఉంది, జాగ్రత్త, బ్యాలెన్స్గా ఉండు. అది మీ మాట కావచ్చు, మీ వ్యవహారం కావచ్చు, మీ యాటిట్యూడ్ కావచ్చు. కాబట్టి బ్యాలెన్స్గా లేనప్పుడు మీరు ఎంత సంపాదించినా పోగొట్టుకోవడానికి ఒక్కరోజు చాలు, 1 గంట చాలు. ఇది స్టాక్ మార్కెట్లకు బాగా తెలిసి ఉంటుంది. మనకు కొన్ని కళ్ళ ముందు గొప్ప ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను మొన్న చెప్పాను, నాలుక మీద మనకు సరస్వతీదేవి ఉంటుంది. సో మీకు డబ్బు రావాలి అని అంటే కంపల్సరిగా ముందు నాలుకను సరి చేసుకోవాలంట. కాబట్టి సరస్వతి అనుమతిస్తేనే డబ్బు దొరుకుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, డబ్బు కూడా వస్తుంది. సో అలాగా మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాకేష్ మాస్టర్ ఇక్కడ మంచి ఫ్యూచరు. ఆయన కోసం పెద్ద పెద్ద స్టార్లే వెయిట్ చేసి ఉండేవాళ్ళు అప్పుడు. అటువంటిది ఆయన దిక్కులేని ఇది చేయాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ టంగ్. కాబట్టి మనకు దొరికిన అవకాశాన్ని, ఆ నాలెడ్జ్ని మీరు పిచ్చి పిచ్చి విషయాల మీద, వాల్యూ లేని విషయాల మీద వెళ్ళొద్దండి. అందుకే మీరు బ్యాలెన్స్గా ఉండాలి. కాబట్టి మనలో ఎమోషన్స్ వస్తాయి, కోపం వస్తుంది, ఎదుటి మనిషిని పీగ వేసి చంపేయాల్సినంత కోపం వస్తుంది. కానీ బ్యాలెన్స్గా లేకపోతే ఇంకెక్కడ ఉంటారు. ఓకే. కాబట్టి ఆ బ్యాలెన్స్, వాటికి మెడిటేషన్ చేసుకోవాలి. మైండ్ కంట్రోల్ ఎట్లా ఉంటుంది? బాడీకి వచ్చిన ఎమోషన్స్, మీరు ఆ మైండ్లో వచ్చిన ఎమోషన్స్ బాడీకి ట్రాన్స్ఫర్ కాకుండా మెడిటేషన్ ఆపుతుంది. మనం అనుకుంటాం ఆ క్షణకాలం నన్ను మీరు ఆపకపోయి ఉంటే నేను చంపేసేవాడిని అని చెప్తారు చాలామంది. ఏంటి ఆ క్షణకాలము? ఎవరు ఆపుతున్నారు? ఆ బ్యాలెన్స్ కావాలంటే కూడా మనం మెడిటేషన్ చేయాలి. ఓకే. 8888 కనపడితే మనము అది ఒక పాజిటివ్ థింక్గా మనం చూసుకోవచ్చు. అని అంటే ఈ బ్యాలెన్స్ థింగ్ నుంచి మనం బయటపడిపోయి వచ్చాము. మనకు వీఆర్ ఇన్ కంట్రోల్, ఎస్, అబ్సల్యూట్గా కంట్రోల్ ఉన్నాం, వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్. కాబట్టి ఇక్కడ ఏంటనంటే 8888 కనపడినప్పుడల్లా పూర్తిగా గాలి పీల్చుకొని వదిలేంత. అంటే అమ్మాయ అంటాం కదా మనం, ఏదైనా పని అయిపోతే అమ్మాయ ఒక పెద్ద గండం దిగిపోయింది. ఎందుకు? తేడాలు వచ్చుంటే పైకి ఎక్కేవాడు 99కి వచ్చాక కూడా పాము నోట్లోకి వెళ్తే మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. కాబట్టి వైకుంఠపాలి మన లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి అలాంటివి దాన్ని జాగ్రత్త. ఎస్, మనం రిస్క్ పాస్ అయిపోయింది, మనం బ్యాలెన్స్ ఉండడంలో సక్సెస్ అయ్యాము, మనం కంట్రోల్గా ఆల్రెడీ ఉన్నాము అనేది మీకు ప్రూఫ్తో చూపిస్తాడు 8888. ఓకే. కాబట్టి ఇక్కడ ఇంకొకటి 8 అని వచ్చింది. 8కి శని అని చెప్పుకున్నాను. మన వాస్తులో చూస్తే పడమర దిక్కుకు వస్తుంది శని. మీరు బాగా ఇంకొక విషయం మీకు బాగా చెప్తాను. చాలామంది అనుకుంటుంటారు ఎలా నమ్మాలి, వాస్తుని ఎలా నమ్ముతాం, ఇది ఎంత ఇది అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాది ప్రాపర్ బనగానపల్లె, పక్కన కోయలకుంట్ల అనే ఊరు ఉంది. అక్కడ జమీందారులు ఉండేవాళ్ళు. జమీందారులు అంటే రెడ్లు జమీందారులుగా ఉండేవాళ్ళు ఒక కాలంలో. ఆ ఫ్యామిలీ ఒకరు మనకు బాగా పరిచయం. వాళ్లకు దాదాపుగా 5000 ఎకరాల ఆస్తి ఉండేది. 5000 ఎకరాల ఆస్తి. 3 తరాల్లో దాన్ని 50 ఎకరాలకు తీసుకొచ్చారు. 3 జనరేషన్స్ అంతే. 3 జనరేషన్ అంటే హార్డ్లీ ఒక 180 to 200 ఇయర్స్, 70 ఏళ్ళు ఒక జనరేషన్ అనుకుంటే 3 ఏళ్ళు 20, 180 సంవత్సరాల్లో. ఇక్కడ ఏంటనంటే నేను చెప్పాను కదా, ఇక్కడ డబ్బులు, ఆస్తులు పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం కూడా శాటర్న్ అవుతాడు. ఎందుకనంటే మనం అంటాం, అరే బాబు 100 కోట్ల ఆస్తి శని బట్టి రోడ్డు మీదకి వచ్చాడు. ఏమంటాము? శని పట్టింది అడిగి. మంచి జాబు శని బట్టి వదులుకున్నాడు.
ఏంటి ఆ శని పట్టడం అని అంటే దురలవాట్లు ఉంటే మాత్రం శని అస్సలు క్షమించడు. ఇక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే అక్కడ కోవెలకుంట్ల అనేది ఒక ఏరియా ఏంటనంటే జట్కాలు వచ్చేవాళ్ళు. అప్పట్లో ఒక గుర్రపు బండి మీద వస్తేనే గొప్పవాళ్ళు, 2 గుర్రపు బండ్ల టాంగా మీద వచ్చేవాళ్ళు అనంటే వాళ్ళు ఎంత రాయల్ రిచో మనం అర్థం చేసుకోవచ్చు. అంత గొప్ప ఉన్నవాళ్ళు కూడా అక్కడ వాళ్ళ కొన్ని వ్యసనాలకు లోనయ్యి అక్కడ ఉన్న ఒక క్యాస్ట్ ఉంటారు, వాళ్ళకంతా దానాలు చేసి ఏంది ఒకసారి వెళ్ళినప్పుడల్లా 10 ఎకరాలు 20 ఎకరాలు ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయారు. 3వ జనరేషన్ వచ్చేసరికి 50 ఎకరాలకు మిగిలిపోతే వాళ్ళు ఊర్లో ఉండలేక అవి కూడా అమ్మేసి బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. 5,000 ఎకరాలు ఎక్కడ, 50 ఎకరాలు ఎక్కడ? ఇప్పుడు ఒకవేళ 5,000 ఎకరాలు ఉంటే మీకు తెలుసా అక్కడ ఎకరా ₹1,00,00,000 పోతుంది. 5,000 కోట్ల ఆస్తి 50 కోట్లకు తీసుకొస్తే వాళ్ళు ఊర్లో ఉండలేక ఒకప్పుడు గొప్పగా బతికి బెంగళూరుకి వెళ్ళిపోయారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు అక్కడ. సో ఏంటనంటే శనికి నచ్చనివి ఏంటనంటే అమ్మాయిల వ్యసనం, మందు తాగడం, జూదం అని అంటే అత్యాశ అస్సలు నచ్చదు. శని ఏమంటాడు, కష్టపడు, కష్టానికి తగిన ఫలితం తీసుకో, దానికి కావాలంటే డబల్ తీసుకో, ఓవర్ నైట్ చెయ్యి, ప్రమోషన్ కొట్టుకో, 50,000 బదులు ₹1,00,000 జీతం తీసుకో. కానీ తేడా వచ్చిందా, నువ్వు చెడ్డ పద్ధతులు పడ్డావా, డెఫినెట్గా 0 కాదు మైనస్కి తీసుకొస్తాడు. ఇదే ఉదాహరణ, 5,000 ఎకరాలు ఎక్కడ, 50 ఎకరాలు ఎక్కడ. సో గుర్తుపెట్టుకోండి, మనము ధర్మ మార్గంలో మనము ప్రయాణిస్తూ మనకున్న దాంట్లోనే చేసుకుంటూ వెళ్తే చాలు. ఒక జనరేషన్కు 2 జనరేషన్కి సరిపోద్ది. కొంతమంది 20 జనరేషన్గా అంత సంపాదిస్తారు కదా, నెక్స్ట్ వాడు ఏం చేస్తారు, కూర్చొని తిని వ్యసనాలు పాలవుతాడు. చేయకూడదు. వాడి కష్టం విలువ తెలియాలంటే ఏం చేయాలి, నువ్వు వాడికి పని పెట్టాలి. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడితే చాలా మంచిది. మీరు ఇందాక అన్నారు కదా టాటా గురించి చూసుకుంటే, ఒకవేళ టాటా గారు, రతన్ టాటా గారు వాళ్ళ ఫ్యామిలీ దానం చేయకుండా ఉండింటే ఇప్పుడు ఇలాన్ మస్క్ కాదు, బెస్ట్ జోసెఫ్ కాదు, అందరికన్నా టాప్ 1 వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ దేంట్లో టాప్ 1 ఉన్నారో తెలుసా, దానాల్లో ఉన్నారు. అలా దాన ధర్మాలు చేసే వాళ్ళల్లో శని అత్యంత ప్రీతిపాత్రుడు. వాళ్ళంటే చాలా ఇష్టం. దానము ధ్యానము చేసే వాళ్ళందరికీ శని ఇష్టపడతాడు. కాబట్టి మనం మెడిటేషన్ క్లాసు ధ్యానం చేపిస్తున్నాము. ధ్యానం చేపించినప్పుడు మన కర్మలు తొందరగా కాలిపోయి మంచి టైం వస్తుంది. ఓకే, మెడిటేషన్ క్లాస్ అని మనం ఏదైతే చెప్తున్నామో మనం అంటాం కదా, ఎప్పుడు కర్మ కాలిపోతుందో. చాలా మంది అంటున్నారు, ఇక్కడ కర్మలన్నీ కాలిపోయాయిరా, బంగారం స్వచ్ఛమైనట్టు మంచి లైఫ్ బతుకుతున్నాడు. ఎలా కాలిపోయా కర్మలు? 2 పద్ధతులు, దానము ధ్యానము. ఓకే, కాబట్టి మనం ధ్యానాన్ని చెప్తున్నాం. దానం చేసే స్తోమత మీకున్నా లేకపోయినా, లేదా దానానికి అర్హత ఉన్నా లేకపోయినా ధ్యానం ద్వారా మీరు దగ్గర అవ్వచ్చు. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నేను చెప్పే ఈ శుక్ర పౌర్ణమిలో, కార్తీక పౌర్ణమిలో 1+5 వచ్చే శుక్ర నంబర్లో ఈవినింగ్ 8-9లో మీరు ధ్యానం చేశారా, మీ కర్మలు కాలిపోయి మంచి టైం వస్తుంది. అందుకే దీన్ని పవర్ మనీ మెడిటేషన్గా చెప్పుకుంటున్నాము. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, శుక్ర పౌర్ణమి నవంబర్ 15న వస్తుంది మనకి. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్తున్నాను, చాలా తక్కువ స్లాట్స్ ఇవ్వబోతున్నాము. సో మీరు ఎంత తొందరగా రిజిస్టర్ చేసుకుంటే అంత మంచిది. కేవలం ₹1,900 అందరూ కలిసి చేసే ఈ మనీ మెడిటేషన్తో వైబ్రేషన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసి మనం ముందుకెళ్ళచ్చు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.